వాటిలోంచి ఆ డబ్బునంతా కూడా దోపిడీ వాటాలు తీసుకోవడం కోసం తెచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పాలసీ. ఇంతకుముందు కమలాకర్ అన్న చెప్పినట్టు ఇస్తే ఆనాటి రైతులకు ఇవ్వండి, లేదా ప్రజా అవసరాల కోసం వినియోగించండి, ప్రజలకు పంచిపెట్టండి. ఎందుకు మీరు పారిశ్రామికవేత్తలకు పంచిపెడతారు? ఎవడవాడు ఇన్ని రోజులు ఆ భూమిని అనుభవించాడు, ఇన్ని రోజులు ఆ భూముల మీద లాభాలు సంపాదించాడు. ఇవాళ కాయిలా అని చెప్పి పరిశ్రమలు మూత వేశారు, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేసినారు. చివరికి ఇప్పుడు కోట్లాది విలువ చేసే భూమిని ఇష్టం ఉన్నట్టుగా అమ్ముకొని చెక్కేస్తామని అంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలేమన్నా పిచ్చివాళ్ళ? మేము కళ్ళు మూసుకొని ఉన్నామా? ఇంత దుర్మార్గమా? పట్టపగలు ఇంత దోపిడీయా? కాయిలా పడ్డ పరిశ్రమలే కాదు, ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమల వాళ్ళకు కూడా ఇది పెద్ద అవకాశం. వాళ్ళు పరిశ్రమ నడిపిన దానికంటే కూడా భూముల రేట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు దాంతో భూములు అమ్ముకోవడంలోనే ఎక్కువ లాభం ఉంది. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటాం, విల్లాలు కట్టుకుంటాం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తాం, ప్లాట్లు చేసి అమ్ముకుంటాం అని కలలు కట్టు ఇవాళ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఉన్న పరిశ్రమలు కూడా మూసేస్తారు. రేపు దాంట్లో కొద్దో గొప్ప ఉద్యోగాలు ఉంటే ఆ కార్మికుల జీవితాలన్నీ కూడా రోడ్డున పడతాయి, వీధిన పడతాయి. ఉన్న పరిశ్రమలు పోతాయి, వాటి భూములు పోతాయి, కాయిలా పడ్డ పరిశ్రమల భూములు పోతాయి. అవన్నీ దోచుకున్నటువంటి ఒక పారిశ్రామిక వర్గం, ముఖ్యమంత్రి గారు, వీళ్ళు కోటాను కోట్లకు పడగలెత్తుతారు. దానికోసం జరుగుతున్నటువంటి దుర్గార్గమైనటువంటి దోపిడీ ప్లాన్ ఇది. దీన్ని చూస్తూ ఊరుకోరు. తెలంగాణ మా భూములు మాకేనని మరలవడ్డ గానమా పోరు తెలంగాణమా, మా భూములు మాకే, తెలంగాణ భూములు తెలంగాణ ప్రజలకే చెందాలి, రైతులకు పంచు, ఇందిరమ్మ ఇళ్ళు కట్టు, ప్రజా అవసరాలకు వినియోగించు, దవాఖానాలు కట్టు, కమ్యూనిటీ హాళ్ళు కట్టు. ఎన్ని రకాలు ఇవాళ నువ్వే అన్నావు కదా, ఏమన్నావు? తరతరాల ఆస్తులు ఇవి, వీటిని అమ్మితే ఎట్లా? ఎలక్షన్లకు ముందు నువ్వు మాట్లాడినావు. కేటీఆర్ గారు ఎప్పుడు అంటారు? ఎలక్షన్లకు ముందు రాము, అధికారంలోకి వచ్చినాక రేమో. ఎలక్షన్లకు ముందు ఈయన మాట్లాడింది ఏంది? శ్మశానాలకు కూడా స్థలాలు లేవు అని చెప్పి నువ్వే మాట్లాడినావు కదా. మరి వాళ్ళు నిజంగా కూడా శ్మశానాలకు స్థలాలు లేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు కదా. ఎందుకు అమ్ముతున్నావు ఈ భూముల్ని? ఎవరికి కట్టబెడుతున్నావు ఈ భూముల్ని? ఇందుకోసమా నిన్ను ఎన్నుకున్నది? వచ్చింది మొదలు భూములు అమ్మడమేనా నువ్వు చేసే పని? భూగోళం సూర్యుని చుట్టూ తిరుగుతుంది, నువ్వు భూమిని అమ్మే దోపిడీ చుట్టూ ఇవాళ రేవంత్ సర్కార్ తిరుగుతున్నది. కనుక దీన్ని మనం కనుక అప్రమత్తంగా దీని మీద తెలంగాణ లోకం కన్ను తెరవకుంటే, దీన్ని నిరసించకుంటే తెలంగాణలో భూములు అంటూ లేకుండా పోతాయి. మొత్తం పారిశ్రామిక భూములన్నీ కూడా పెట్టుబడిదారుల పరమైపోతాయి, దోపిడీదారుల పరమైపోతాయి. దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, దేనికోసమైతే పోరాడినామో దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ దుర్మార్గుని ఎన్నుకున్నందుకు, కుర్చీ మీద కూర్చునిపెట్టినందుకు తెలంగాణకు పెద్ద ముప్పుగా పరిణమించుండి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా కళ్ళు తెరవండి. మీకు బీఆర్ఎస్ మీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ అండగా మనం ఒక పోరాటం చేద్దాం, ఈ భూముల్ని కాపాడుకుందాం.